ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అన్నటువంటిది ఎంతగానో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నది విషయం మనందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా మనం జీకే మీద, కరెంట్ అఫైర్స్ మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగానే ఈరోజు ఈ దినానికి ఈ రోజుకి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, సో ఒకసారి మనం పరిశీలిస్తే 2023 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? 2023 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ఇండియన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అంటే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఈయన 2023 సంవత్సరానికి గాను ఇండియన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 2024 జనవరిలో తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి తైవాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? 2024 జనవరిలో తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించి తైవాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? లైచింగ్ టే. సో లైచింగ్ టే అనే ఆయన తైవాన్ నూతన అధ్యక్షుడిగా 2024 జనవరిలో ఎన్నిక కాబడ్డాడు. అయితే చైనాను తీవ్రంగా వ్యతిరేకించే అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓ పార్టీ వరుసగా 3 సార్లు నెగ్గడం ఇదే తొలిసారి. సో ఇక్కడ 2-3 క్వశ్చన్స్ యాడ్ అయి ఉన్నాయి. మీరు గమనిస్తే 2024లో తైవాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే లైచింగ్ టే. ఈ తైవాన్ అన్నది చైనాను తీవ్రంగా వ్యతిరేకించేటువంటి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ మూడోసారి విజయం సాధించింది. కానీ వరుసగా 3 సార్లు విజయం సాధించడము తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇదే మొదటిసారి. తర్వాత క్వశ్చన్ చూస్తే, శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరాల్లో భారతీయ సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చిన ప్రఖ్యాత గాయని డాక్టర్ ప్రభా ఆత్రే 2024 జనవరి 13న ఎక్కడ మరణించారు? మంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్. శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరాల్లో భారతీయ సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చిన ప్రఖ్యాత గాయని డాక్టర్ ప్రభా ఆత్రే 2024 జనవరి 13న తన 92వ సంవత్సరంలో ఎక్కడ మరణించారు అంటే ఆన్సరు పూణేలో మరణించారు. ఈమె ఎక్కడ మరణించింది? పూణేలో మరణించింది. సో హిందుస్థానీ సంగీతంలో కిరాణా ఘరానాకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. సంగీత వాగ్గేయకారిణిగానే కాకుండా విద్యావేత్త, పరిశోధకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రిగా పేరు సంపాదించారు. అలాంగ్ ద పాత్ ఆఫ్ మ్యూజిక్ అనే స్వీయ చరిత్ర పుస్తకం రచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1990లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2022లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడు, ఈమె స్వీయ చరిత్ర పుస్తకం ఒకటి రాసింది, అలాంగ్ ద పాత్ ఆఫ్ మ్యూజిక్. తర్వాత ఈమె అందుకున్న అవార్డ్స్ 1990లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2022లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. సో ఇది మనకి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ తమ్ముడు. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.